అందరికి నమస్తే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి వార్తలకు వచ్చిండ్రు. ఆయన అందరికన్నా ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే. ఆయన చేరిన తర్వాత ఆయన ప్రవర్తన, ఆయన మాట్లాడిన మాటలు అవి కూడా చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఇప్పుడు మాత్రం ఒక దొంగ కేసులో దొరికిపోయిండు. ఏంది ఆ దొంగ కేసు అంటే నందగిరి హిల్స్ అని జూబ్లీ హిల్స్‌లో ఉంటది. చాలా వాల్యుబుల్ ల్యాండ్ అది. కేబీఆర్ పార్కు ఆపోజిట్‌లో ఉంటది లెఫ్ట్ సైడ్. కేబీఆర్ పార్క్ రైట్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నందగిరి హిల్స్ ఉంటుంది. దానిలో అంతా వీవీఐపీలు ఉంటారు. నందగిరి హిల్స్ అంటే చాలా కాస్ట్లీ ల్యాండ్ అక్కడ. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా అక్కడనే ఉంటుండే. ఆ ఇల్లు అమ్మేసిపోయిండు పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి. అంతా అక్కడ ఉండేదంతా వీవీఐపీలే ఉంటారు. ఎంపీలు వాళ్ళు వీళ్ళు ఉంటారు. అక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించిన ల్యాండ్ ఉందట. జిహెచ్ఎంసీ ల్యాండ్ను ప్రహరీ గోడ కట్టిండ్రు కదా, దాన్ని కొంతమంది కూల్చేసిరట. కొంతమంది కూల్చేస్తే దాని మీద ఆ లోకల్గా ఉండే రెవెన్యూ ఆఫీసర్ విచారణ చేస్తే దానం నాగేందర్ ప్రోత్సాహంతో అట్లా చేసిరట. అసలు దానం నాగేందర్ మీద కేసు బుక్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు. అసలు దానం నాగేందర్ పార్టీ మారింది దేనికోసమేనా? ఆయన మీద చాలా చాలా ఆరోపణలు ఉన్నాయి. దానం నాగేందర్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. భూ కబ్జాల ఆరోపణలు. ఆయన ఇంటి వెనుకనే దానం నాగేందర్ ఇంటి వెనుక ఇదేంది ఒక ఏమంటారు నాలా పోతుంది ఇంటి వెనుక. నాలా పోతే ఆ నాలా మూసేసి ఆ నాల మీదనే పెద్ద గోడ కట్టేసి మొత్తం నాల మొత్తం మూసేసిండు. మూసేసి ఏం చేసింది తెలుసా? ఆ నాలకు నీళ్ళు రాకుండా చేసుకున్నాడు. ఆ నాలకి ఎక్కువ ఎంట్రీ ఉంటుంది కదా, అటుకెళ్ళి డ్రైనేజీ నీళ్ళది రాకుండా ఆ డ్రైనేజీని ఎండబెట్టేసిండు. ఆ వీడియో నేనే స్వయంగా పోయి చూపించిన మీకు. ఎప్పుడంటే ఇది జస్ట్ కాంగ్రెస్లో చేరిన 4 రోజులకే. కాంగ్రెస్లో చేరిన 4 రోజులకు ఆయన చేసిన మొదటి వ్యవహారం అది. ఆడ ఉండి మొత్తం అదంతా కబ్జా చేసేసిండు. దేనికోసం కబ్జా చేసినట్టు ఆయన ఒక వివరణ ఇచ్చిండు. ఏంది ఇదంతా గవర్నమెంట్ భూమికి నివేసినవేంది, మొత్తం అడ్డం గోడ కట్టినామంటే జస్ట్ ఉత్తగం ఫ్రీగా ఉంది కాబట్టి మేము సామాన్ పెట్టుకోనికే గోడ కట్టుకున్నాం అన్నాడు. అది ఇప్పటి కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇప్పటిదాకా జిహెచ్ఎంసీ ఆఫీసర్లు చర్యలు తీసుకోలేదు దాని మీద. ఇప్పుడు ఇంకొక పార్కు, జిహెచ్ఎంసీ పార్క్ అంట ఆ ఏరియాలో, అది ఆ పార్కుకు సుట్టి పెట్టిండు. ఆ పార్కు గోడను గూడగొట్టేసిండు ఈ నంచర్లు పోయి. అంటే ఇక తమాషా ఏంటో పోలీస్ స్టేషన్లో కేసు కూడా బుక్ అయింది. నాకు లేదని చెప్పినా కూడా లేదు నాకు. వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఈయన పేరు చెప్తే ఈయన పేరు మీద కేసు బుక్ చేయించారు. అంతకుముందు ఒక కథ జరిగింది. కాంగ్రెస్లో చేరకన్నా ముందు ఆయన మీద ఏకంగా బేగంపేట ప్రకాష్ నగర్ దగ్గర ఒక కాలనీ వాళ్ళు మా గుడిసెలన్నీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నాడు, ఈ భూమి మీద కబ్జా చేస్తున్నాడు, ఈ భూమిని అది కూడా గవర్నమెంట్ భూమి నాకు తెలిసి ఆ భూమిని కబ్జా చేస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్గా ఫ్లెక్సీ కట్టుకొని వచ్చిర్రు. ఏడికి? ప్రజాభవన్కు. వాళ్ళంతా కాలనీ వాసులు అంతా, అక్కడ ఉన్న గుడిసె వాసులు లేకపోతే బస్తీ వాళ్ళందరూ కూడా ఫ్లెక్సీ కట్టుకొని వచ్చి ప్రజాభవన్లో ఫిర్యాదు చేసిపోయారు. ఫిర్యాదు చేసిన 15 రోజులకే వచ్చి కాంగ్రెస్ చేరిండు. ఈయన కాంగ్రెస్ చేరింది దేనికో అర్థమైంది కదా. దానం నాగేందర్ కాంగ్రెస్ చేరింది దేనికోసం అంటే ఈ కబ్జాలు కిరికిరులు దీనికోసం చేరినట్టుగా కనిపిస్తుంది బయటికి ఓపెన్గా. ఇప్పుడు ఆయన చేరకముందు కంప్లైంట్లు, చేరిన తర్వాత కంప్లైంట్లు, ఏకంగా కేసు బుక్ అయింది. ఇప్పుడు ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి నన్ను ఆదుకుంటాడని అనుకుంటున్నాడు బహుశా. ఎందుకంటే ఇక అధికార పార్టీలోకి వచ్చినామంటే ఏంది దాని అర్థమైంది? ఇట్లాంటి కిరికిర్లు ఇట్లాంటివి ఏమీ బయటపడొద్దనో, బయటపడ్డా ఏమైనా అయినా కూడా ఎవరు నా మీద కేసు బుక్ కావద్దనో, కేసు బుక్ అయినా ఇంక అంతకన్నా ఎక్కువ ముందుకు పోవద్దనో, లేదు రేపు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక బహుశా ఆయన రక్షిస్తాడేమో, నాకు తెలియదు. ఎందుకంటే ఆయన ప్రతిదీ నాకేం తెలియదు, మొత్తం రేవంత్ రెడ్డి అని చెప్తున్నాను అనుచరులకు. నీకు ఎమ్మెల్యే గిరి పోతుందంట, కోర్టులో కేసు అయింది, కోర్టులో కేసు నీ మీదే నడుస్తుంది, నీది పక్కా పోతుంది. ఇంత పచ్చిగా నువ్వు ఎమ్మెల్యేకి ఒక పార్టీ గెలిచి ఎంపీగా ఇంకొక పార్టీ గెలిచినావు, అందరికన్నా డిఫరెంట్గా ఉంది నీ కేసు. కాబట్టి ఇంత ఓపెన్గా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగింది, లేకపోతే కోర్టులో ఇది పచ్చిగా కనపడుతుంది, కాబట్టి నీది వేడి పడుతుంది అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. సికింద్రాబాద్ ఎంపీ పోటీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి చూసుకుంటాడు అన్నాడు. మళ్ళీ ఈ కేసు కూడా రేవంత్ రెడ్డి చూసుకుంటాడేమో వచ్చిన తర్వాత. కానీ ఖైరతాబాద్ జనం మాత్రం క్షమించరు. నువ్వు ఇన్ని కబ్జాలు చేసి అధికార పార్టీకి పోయింది కబ్జాలు చేయడానిక, లేకపోతే కబ్జాలు చేసిన భూములను కాపాడుకోవడానిక? అంతకుముందు ఓడిపోయినప్పుడు బీఆర్ఎస్కి పోయిండు, టీఆర్ఎస్కి పోయిండు, తర్వాత గెలిచిండు. అప్పుడేం జరిగిందో తెలియదు, అప్పుడు ఏ విషయాలు బయటికి రాలే. యాక్చువల్గా ఆయన మీద విచారణ జరపాలి. దానం నాగేందర్ మీద ఒక పెద్ద సిట్ వేసి విచారణ జరపాలి. దానం నాగేందర్ కబ్జాలు ఏంది, కథలేంది, ఆయన కార్ఖానా ఏంది, ఆయన ఏమేం చేసిండు, ఎక్కడెక్కడ చేసిండు, ఆయన అధికార పార్టీలో చేరేదే దీనికోసమని అర్థమవుతుంది. దానం నాగేందర్ చూస్తేనే ఖైరతాబాద్లో ఖాళీ జాగాలు దానం నాగేందర్ కండ్ల పడ్డాయంటే కథం అంట చెప్తున్నారు జనం. ఆయన కండ్ల పడ్డదంటే కథం అది.
మన గద్దకి ఇట్లా కోడిపిల్ల కనబడితే ఎత్తుకపోతా చూడు, అట్లా ఖాళీ జాగా కనిపిస్తే దానం నాగేందర్కి కథం. ఇది ఒక దానం నాగేందర్ విషయమే కాదు, పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే వెనుక ఇదే ఉంటుంది. ఏదో ఒక భూభాగవతం, ఏదో కబ్జా వ్యవహారం, ఏదో దందా, ఏదో రకమైన కిరికిరి. ఇప్పుడు దానం నాగేందర్ ఇష్యూ బయటకు వచ్చింది. నందగిరి హిల్స్ చాలా కాస్ట్లీ భూమి అని చెప్పినా కదా, నాకు తెలిసి అక్కడ గజం ఒక 10 లక్షలు ఉంటుందో ఈజీగా, 10 లక్షలు గజం. ఆడ ఎంత భూమి, జిహెచ్ఎంసీ పార్క్ అంటే పెద్దదే, దానికే వేసేద్దామని చూసినట్టున్నాడు మొత్తానికి. అసలు మొత్తం దానం నాగేందర్ ఆస్తుల మీద, దానం నాగేందర్ వ్యవహారం మీద లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కాదు, ఒక 15 ఇయర్స్ నుంచి ఏం చేసిండు, 20 ఇయర్స్ నుంచి ఏం చేసిండు దానం నాగేందర్, ఒక ఎంక్వైరీ చేయాలి దీని మీద. ఒక ఎంక్వైరీ చేసి విచారణ జరపాలి. దానం నాగేందర్ ఫస్ట్ ఎవరో తెలుసు కదా, పి జనార్దన్ రెడ్డికి డ్రైవర్. పి జనార్దన్ రెడ్డికి డ్రైవర్. సరే, అదృష్టం బాగుండి రాజకీయాలకు వచ్చిండు, రాజకీయ నాయకుడు ఎంబడి ఉండి. వచ్చిన తర్వాత ఆయన ఆస్తులు ఏంది, ఆయన కథలు ఏంది, ఆయన కార్ఖానా ఏంది, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రభుత్వ జాగాలు, ప్రైవేట్ జాగాలు బెదిరించి అన్ని కబ్జాలు చేస్తున్నాడు. ఇది దానం నాగేందర్ కథ. ఇంకా ప్రభుత్వం రేపు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక చూద్దాం, రక్షిస్తాడా, ఆ కేసు నుంచి తప్పిస్తాడా, జిహెచ్ఎంసీ పార్క్ను దానం నాగేందర్కే రాసిస్తారా, గవర్నమెంట్ ఏం చేద్దో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.